ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మాబాద్. రబ్బి షహ్లి సద్రి వయశ్శిర్లి అమ్రి వహలుల్ ఉక్దతం మిన్ లిసాని వయఫ్కహు ఖౌలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తబ్బత్ యదా అబీ లహబ్బిన్ వతబ్. అబూ లహబ్ చేతులు విరిగిపోయాయి, అతడు సర్వనాశనం అయిపోయాడు. మా అగ్నా అన్హు మాలహు వమా హసబ్. అతడి ఆస్తిపాస్తులు, అతడి సంపదన అంతా దేనికి పనికి రాకుండా పోయింది. సయ్యస్లా నారన్ జాత లహబ్. చివరికి అతడు తప్పకుండా బగబగ మండే అగ్నిలో పడవేయబడతాడు. అంతేకాదు అతడి భార్య కూడా. వ అమ్రఆతుహు హమ్మాలతల్ హతబ్. అందులో ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఫీ జీదిహా హబ్లుం మిన్ మసద్. ఆమె మెడలో బాగా పేనిన ఒక పెద్ద త్రాడు ఉంటుంది. ఈ సూరా యొక్క తఫ్సీర్ అంటే వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూరా యొక్క వివరణలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అబూ లహబ్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి లోని ఒకరు. అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 9 మంది పెదనాన్నలు ఉన్నారు. అందులో అబూ లహబ్ ఒకరు. అబూ లహబ్ ఇస్లాంకి ముందు నుండి కూడా బద్ధ శత్రువుగా మారారు. అబూ లహబ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నబువత్ వచ్చిన తర్వాత బద్ధ శత్రువుగా మారాడు. ఇంకా రకరకాలుగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కష్టపెట్టేవాడు. ఉదాహరణకు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మతి చెడిపోయింది అని, ఆయన ఒక మంత్రగాడు అని, ఆయన ఒక కవిత్వాలు రాసుకునేవాడు అని, ఇలా ఎన్నో మాటలు చెప్పేవాడు. నబువత్ వచ్చిన తర్వాత అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి వచ్చిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ వంశంలోని వారందరినీ సఫా పర్వతం మీదకు జమ చేసి ఇస్లాం గురించి చెబుతూ ఉండగా అప్పుడు అబూ లహబ్ ఈ విధంగా శాపనార్థాలు పెడతాడు. తబ్బనా లక అలిహాజా జమాతనా. అంటే నువ్వు నాశనం అయిపోవు గాక, ఇది చెప్పడానిక నువ్వు మాకు ఇక్కడికి పిలిపించావు అని చెప్పి అబూ లహబ్ శాపనార్థాలు పెడతారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ముందుగా ఈ సూరాలో అబూ లహబ్కు శాపనార్థాలు పెట్టబడింది. ఇక్కడ చేతులు అబూ లహబ్వి నాశనం అయిపోవు గాక అంటే అరబీ భాషలో చేతులు నాశనం అయిపోవు గాక అంటే అబూ లహబ్ మొత్తం శరీరం నాశనం అయిపోవు గాక అని మళ్ళీ చెప్పబడుతుంది. అతను నాశనం అయిపోవు గాక. అతను ఎంతగా నాశనం అయిపోయాడు అంటే జంగే బద్ర్ జరిగిన 7 రోజుల తర్వాత అతనికి ప్లేగు వ్యాధి వంటి పెద్ద రోగం వచ్చింది. ఈ వ్యాధిని అదస అని అంటారు. అరబ్ వారు అతనిని దూరంగా దాక్కుని మరీ పోయేవారు. ఒకప్పుడు ఖురైష్ వారు అబూ లహబ్తో చేతులు కలిపి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంతగానో కష్టపెట్టేవారు. కానీ ఇప్పుడు అబూ లహబ్కి ఈ వ్యాధి వచ్చిన తర్వాత కనీసం అతన్ని చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు అరబ్బులు. జంగే బద్ర్ హిజ్రీ 2వ సంవత్సరం రంజాన్ 17వ తేదీన జరుగుతుంది. ఇది బద్ర్ అనే ప్రదేశంలో జరుగుతుంది. ఈ ప్రదేశం మదీనాకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం జంగే బద్ర్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాము. తర్వాత అతను అంటే అబూ లహబ్ ఏ రకంగా చనిపోయాడు అంటే అతని శవంలో భరించలేని దుర్వాసన మొదలవుతుంది. అతని కుటుంబ సభ్యులు కూడా అతని దగ్గరికి రాలేకపోయారు. చివరికి ఊరి వారు పెద్ద పెద్ద కర్రల సహాయంతో అతని శవాన్ని అతని ఇంట్లోనే పూడ్చిపెట్టారు. అంటే సమాధి చేశారు. కాలుతున్న నిప్పు జ్వాలలను అరబ్బీలో లహబ్ అంటారు. అందువలన అబూ లహబ్ యొక్క ముఖభాగం ఎప్పుడూ సురఖీ రంగ్ అంటే ఎర్రగా కాలుతున్న నిప్పు మాదిరిగా ఎప్పుడూ ఎర్రగా ఉంటుంది.
ఖురాన్ షరీఫ్‌లో కూడా నరకాగ్ని గురించి ఇదే విధంగా చెప్పబడింది. అదే విధంగా అబూ లహబ్ పేరులో కూడా నరకాగ్ని గురించి చెప్పబడింది. ఈ విధంగా సూరా యొక్క పేరు కూడా లహబ్ అని పెట్టబడింది. అబూ లహబ్ వారి భార్య ఉమ్మె జామిల్ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అతని భర్తతో కలిసి ఎన్నో కష్టాలు పెట్టేవారు. అతనిని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని శత్రువుగా భావించేవారు. కొన్ని రివాయతులలో ఇలా చెప్పబడింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నడిచే దారిలో ఉమ్మె జామిల్ అంటే అబూ లహబ్ అబూ లహబ్ గారి భార్య ముళ్ళ కంపను తీసుకువచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి ముందున పరిచేది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చీకటి అప్పుడు అంటే ఇషా నమాజ్ మరియు ఫజర్ నమాజ్ వేళలు చీకటిగానే ఉంటాయి. వీధి లైట్లు కూడా ఉండవు కదా ఆ కాలంలో. ఈ విధంగా ముళ్ళ కంపను పేర్చిపెట్టేది ఉమ్మే జామిల్. అంతేకాదు ఇంటి ఇంటికి వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఎంత చెడుగా చెప్తుందంటే, అతను ఒక మంత్రగాడు, అతని మాటలు వినవద్దు, మన తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారాలను వదులుకోవద్దు అని చెప్పి ఇంటి ఇంటికి తిరిగి మరీ చెప్పేది ఉమ్మే జామిల్. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని రకరకాలుగా కష్టపెట్టేవారు ఉమ్మే జామిల్ గారు అతని భర్తతో అబూ లహబ్‌తో కలిసి. కొందరు ఉలమాలు ఈ విధంగా చెబుతున్నారు. ఆమె ఒక నీచమైన గౌరవ మర్యాదలు లేని కుటుంబం నుండి వచ్చిన మహిళ అని. ఆమె గయ్యాళితనం వలన ఇంధనం లాంటి కట్టెలను మోసుకొని వస్తుంది. ఇదే స్థితిలో రేపు అంటే తీర్పు దినం తర్వాత నరకంలో కాల్చడానికి కట్టెలను ఆమె మోసుకుంటూ వస్తుంది అని. బగబగ మండే నరకాగ్నిలో ఆమె పడవేయబడుతుంది. ఆమెను గుర్తుపట్టడానికి ఆమె మెడలో పేనిన పెద్ద చెక్కల తాడు ఉంటుంది. గీబత్ అంటే చాడీలు చెప్పడం. ఒక మనిషి గురించి చాడీలు చెప్పడం ఎంత నేరం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ షరీఫ్‌లో సూరా నెంబర్ 49 అల్ హుజరాత్ ఆయత్ నెంబర్ 12లో అంటున్నారు, మీలో ఎవరికి తమ సోదరుని మృతదేహం తినడం ఇష్టపడతారు అని. అంటే చాడీలు చెప్పడం మన తమ్ముని యొక్క లేదా అన్న యొక్క శవాన్ని తిన్నంత పాపం అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్ ప్రకారం సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలను ఈ విధంగా అడిగారు, మీకు గీబత్ అంటే ఏమిటో తెలుసా అని. అప్పుడు సహాబాలు అంటారు, మాకు అల్లా మరియు అతని ప్రవక్తల గురించి మాత్రమే తెలుసు అని సహాబాలు అంటారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్తారు, మీ సోదరుని గురించి అతనికి ఇష్టం లేకుండా అతని విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడాన్ని గీబత్ అంటారు అని. అప్పుడు సహాబాలు అంటారు, ఆ విషయం నిజం అయితే అని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు, అది నిజం అయితే అది గీబతే అవుతుంది. ఆ మాట అబద్ధం అయితే అది నింద అవుతుంది అని చెప్పి. కొంతమంది అంటారు, మేము నిజమే కదా చెప్పింది అని చెప్పి. చెప్పడానికి ఏం అవసరం ఉంది? దాని వలన ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వస్తాయి తెలుసా అండి? అది ఒక అసూయకు దారి తీస్తుంది. స్వార్థాలు పెరుగుతాయి, తగాదాలు పెరుగుతాయి. ఈ విధంగా గీబత్ చెప్పడం వలన కుటుంబాలు కూడా నాశనమైపోతాయి. ఇవి మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లే. కానీ అల్లా విషయంలో చాలా పెద్ద పొరపాటు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను మన జీవితం నుండి తొలగిద్దాము అంటే డిలీట్ చేద్దాము పూర్తిగా ఇన్షా అల్లా. వల్లాహు సుబ్హానహు వ అలము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు సన్మార్గం ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.